ఓం శాంతి. ఈరోజు అవ్యక్త మురళి బాప్దాదా చెప్తున్నారు. మురళి హెడ్లైన్: బిందు రూపం యొక్క అభ్యాసం. మధురాతి మధురమైన పిల్లలు ఎవరు ఎదురుగా కూర్చున్నారు మరియు ఎలా కూర్చున్నారు? బాబా అయితే మిమ్మల్ని బిందు రూపంగా తయారు చేయటానికి వచ్చారు. నేను ఆత్మను, బిందు రూపాన్ని. బిందు ఎంత చిన్నగా ఉంటుంది మరియు బాబా కూడా ఎంత చిన్నగా ఉంటారు. ఇంత చిన్న విషయం కూడా బుద్ధిలోకి రావటం లేదా? బాబా అయితే పిల్లల ఎదురుగానే ఉన్నారు, దూరంగా లేరు. దూరంగా ఉన్నవారిని మర్చిపోవచ్చు, కానీ ఎదురుగా ఉన్నవారిని మర్చిపోతే మంచిగా అనిపించదు. ఒకవేళ పిల్లలు బిందువునే మర్చిపోతే ఇక దేని ఆధారంగా నడుస్తారు చెప్పండి? ఆత్మ ఆధారంగానే శరీరం నడుస్తుంది. నేను ఆత్మను, బిందువుని, బిందువు యొక్క సంతానాన్ని అనే నశ ఉండాలి. సంతానం అనుకోవటం ద్వారానే స్నేహం అనుభవం అవుతుంది. కనుక ఈరోజు పిల్లలైన మీకు బిందు రూపంలో స్థితమయ్యే అభ్యాసం చేయించిన నేను ఆత్మను. దీనిలో మర్చిపోవలసిన విషయం లేదు. మీ తండ్రిని మీరు మర్చిపోతారా? పరిచయం చెప్పటానికి అయితే నా నామం, రూపం, గుణం, కర్తవ్యం ఏమిటి అనేవి చెప్పాలి. మరియు నేను ఎప్పుడు వస్తాను, ఎవరి తనువులో వస్తాను. పిల్లలైన మీకే నా పరిచయాన్ని ఇస్తాను. బాబా మీ పరిచయాన్ని మర్చిపోతారా? పిల్లలు కూడా అటువంటి స్థితిలో ఒక్క సెకండ్లో అయినా ఉండలేకపోతున్నారా? మీ నామం, రూపం, దేశం కూడా మర్చిపోతున్నారా? ఇది మొట్టమొదటి విషయం. మీరు అందరికీ చెప్తున్నారు కదా, నేను ఆత్మను, శరీరం కాదు అని. వారిని ఆత్మగా భావించి కూర్చోమని చెప్పినప్పుడే వారు తమ శరీరాన్ని మర్చిపోతారు. ఒకవేళ ఆత్మగా భావించి కూర్చోకపోతే దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను మర్చిపోగలరా? వారిని మీరు మరిపించి కూర్చోపెడుతున్నప్పుడు మీరు మీ శరీరానికి అతీతమై అతీత తండ్రి యొక్క స్మృతిలో కూర్చోలేరా? ఇప్పుడు పిల్లలందరూ మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి కూర్చోండి. ఎదురుగా ఎవరిని చూడాలి? ఆత్మల తండ్రిని చూడాలి. ఈ స్థితిలో ఉండటం ద్వారా వ్యక్తానికి అతీతంగా అవ్యక్త స్థితిలో ఉండగలరు. నేను ఆత్మను, బిందు రూపాన్ని అనేది స్మృతి రావటం లేదా? ఇలా అభ్యాసాన్ని పెంచుకుంటూ వెళ్తే ఒక్క సెకండ్ ఏమిటి, ఎన్ని గంటలైనా ఆ స్థితిలో స్థితులై ఆ స్థితి యొక్క రసం తీసుకోగలరు. ఈ స్థితిలో ఉండటం ద్వారా ఇక మాట్లాడే అవసరమే ఉండదు. బిందువై కూర్చోవటం అనేది జడమైన స్థితి కాదు. ఎలా అయితే బీజంలో మొత్తం వృక్షం యొక్క సారమంతా ఇమిడి ఉంటుందో, అలాగే ఆత్మనైన నాలో బాబా స్మృతి ఇమిడి ఉంది అని భావించి కూర్చోవటం ద్వారా అన్ని రసాలు వస్తాయి. మరియు వెనువెంటే మేము ఎవరి ఎదురుగా ఉన్నాము అనే నశ కూడా ఉంటుంది. బాబా మనల్ని కూడా తన వెంట ఎక్కడికి తీసుకెళ్తున్నారు? బాబా తన పిల్లల్ని ఒంటరిగా వదలటం లేదు. బాబా మరియు పిల్లలైన మన ఇంటికి వెంటే తీసుకెళ్తారు. అందరూ కలిసి వెళ్ళవలసిందే. ఆత్మగా భావించి మరలా శరీరంలోకి వచ్చి కర్మ కూడా చేయాలి. కర్మ చేస్తూ కూడా అతీతం మరియు ప్రియంగా అయి ఉండాలి. బాబా కూడా పిల్లలైన మిమ్మల్ని చూస్తున్నారు. చూస్తూ కూడా బాబా అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు కదా. అచ్చా. ఓం శాంతి.